2000 సంవత్సరం ఏప్రిల్ 20 ఒక అద్భుతం జరిగింది సినిమా ఇండస్ట్రీలో. ఆ అద్భుతం పేరే 'బద్రి'. 25 సంవత్సరాలైంది ఆ సినిమా వచ్చి. ఈ సంవత్సరంతోని ఒక పర్ఫెక్ట్ డైరెక్టర్ దాదాపు 40 సినిమాలు చేశారు. దగ్గర దగ్గర 36 సినిమాలు దర్శకత్వం వహిస్తే కొన్ని సినిమాలు మామూలుగా కూడా గెస్ట్ అపియరెన్స్ చేశారు. కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో కథా రచయితగా, మాటల రచయితగా, స్క్రీన్ ప్లే డైరెక్టర్గా, దర్శకుడిగా, ప్రొడ్యూసర్గా పూరి జగన్నాథ్ గారు. ఆయన డే 1 నుంచి కూడా ఎప్పుడైతే మనకి 'బద్రి' సినిమా విడుదలైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సినిమాలు హిట్ ఫ్లాపు సంబంధమే లేదు. తన ప్రయాణం మాత్రం ఆగదు. అందుకే ఆయన మీద విపరీతమైన ప్రేమతో ఉంటారు యువత అంతా. అది అప్పుడు యూత్ అయి ఉండొచ్చు, ఇప్పుడు యూత్ ఉండొచ్చు. ఇప్పుడు 40లు 50ల్లో ఉన్నోళ్ళకి కూడా ఆయన డైలాగులు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన పాడ్కాస్ట్లు కూడా పిచ్చి పిచ్చిగా వింటారు. అది పూరి జగన్నాథ్ రేంజ్. రవితేజ అనే ఒక హీరోని క్రియేట్ చేసిందే పూరి జగన్నాథ్ గారు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి, లేకపోతే ఈ రోజున మనం చూస్తున్న మాస్ మహారాజా ఆ రేంజ్లో ఉంటాడా లేదా అనేది మనకు క్వశ్చన్ మార్క్. ఇలాంటి సినిమాలు ఎప్పుడు కూడా రవితేజ గారి అకౌంట్లో టాప్ 10 లిస్ట్లో ఉంటాయి. అలానే పూరి జగన్నాథ్ గారి అకౌంట్లో కూడా ఉంటాయి. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్తోని ఆ రోజుల్లో చాలా పెద్ద నెంబర్ అది. ఆ నెంబర్ని బీట్ చేసి హీరో రామ్కి ఒక పెద్ద హిట్ని ఇచ్చిన సినిమా. అలాగే మొన్న మధ్య వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కూడా డిజాస్టర్ ఫ్లాప్గా మిగిలింది. అదే చెప్తున్నాను, హిట్ ఫ్లాప్తో సంబంధమే లేదు. ఆయనకు ఒక ఐడియా వస్తే ఆ ఐడియాని ఎంత పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాడంటే అంత పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాడు. ఎక్కడో పిఠాపురంలో పుట్టి చదువుకొని సినిమాల మీద పిచ్చతోని పుస్తకాలు చదివి ఆయనకి పుస్తకాల మీద ఉన్నంత శ్రద్ధ వేరే దేని మీద ఉండదు. మీరు ఎప్పుడైనా వెళ్ళండి ఆయన దగ్గర, ఏదో ఒకటి చదువుతూ ఉంటారు, ఏదో ఒకటి రాస్తూ ఉంటారు. అంత ఇంట్రెస్ట్. అందుకనే ఆయన చెప్పే సూక్తులన్నీ కూడా చాలా తక్కువ లైన్లతోని చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్తారు.